ఈ పుస్తకములో వ్రాయబడ్డది నా హృదయంలో నాటబడి అది ఆత్మపూర్వక విడుదల దానిని బట్టి సాతాన్ని జయిస్తాం, దాన్ని బట్టి సాతాన్ని వెళ్ళగొడతాం, దానిని బట్టి సాతాన్ని బంధిస్తాం. మీకు అనేక సమస్యలు ఉండొచ్చు, మీకు అనేక ప్రశ్నలు ఉండొచ్చు, మీకు అనేకమైనటువంటి ఎదురింపులు ఉండొచ్చు, ఆటంకాలు ఉండొచ్చు. ప్రతి దాన్ని నుంచి విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. మీలో కొద్దిమందికి డాక్టర్ దగ్గర నుంచి చెడ్డ సమాచారం ఉండొచ్చు, మీలో కొద్దిమందికి ఆర్థిక పరిస్థితుల్లో చెడ్డ సమాచారం ఉండొచ్చు, మీలో కొద్దిమందికి మరి కుటుంబ విషయంలో చెడ్డ సమాచారం ఉండొచ్చు. ఏది ఏమైనా ప్రతి దాని నుంచి విడిపించగలిగిన దేవుడు, హల్లెలూయా, దీవించగలిగిన దేవుడు, ఆశీర్వదించగలిగిన దేవుడు, విడుదల కలిగించగలిగిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. కానీ భయముతో బ్రతుకుతున్నాం. ఎందుకు భయముతో ఉన్నామంటే అజ్ఞానం వలన. మనకు కావాల్సింది జ్ఞానం. అయితే ఇక్కడ ఏమన్నాడు? రెండో పేతురు 1:3 అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం అంటున్నాడు. హల్లెలూయా. చూసారా, ఇది ఇంటలెక్చువల్ అంటే మానసిక జ్ఞానము మట్టుకే కాదు, మానసిక జ్ఞానము ద్వారా రెండవ మెట్టు అది అనుభవపూర్వకమైన జ్ఞానంగా మారాలి. అందుకే చూడండి, ఇప్పుడు కెమిస్ట్రీ ఉంది సబ్జెక్ట్. కెమిస్ట్రీలో వచ్చి ఒక సబ్జెక్ట్ మాట్లాడుతూ ఈ ఎలిమెంట్ని మనం కంబైన్ చేసినప్పుడు ఈ రియాక్షన్ కలుగుతుంది అంటారు. ఇంటలెక్చువల్గా మనకు అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? పదండి ల్యాబ్కి అంటారు. ల్యాబ్కి తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఆ ఎలిమెంట్ తీసుకుంటారు, ఈ ఎలిమెంట్ తీసుకొని అవన్నీ కలిపి ఆ రియాక్షన్ని మనకు చూపిస్తారు. అప్పుడేమో ఆ అవగాహన వస్తుంది. అవునా కాదా? అర్థమవుతుంది నేను చెప్పేది? ఇది అనేక మంది క్రైస్తవుల్లో ఇది లేదు. మనకి వాక్యం నుంచి బోధ ఉంది తప్ప అనుభవం లేదు. అందుకే వాక్యం అంటాం కానీ అనుభవం లేదు కాబట్టి జయము లేదు మన జీవితంలో. ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైతే ఆ రియాక్షన్ని చూశారో కెమిస్ట్రీ ల్యాబ్లో, అది కూర్చుండిపోద్ది. ఎందుకు? చిత్రంగా. అంతవరకు అది పట్టాల్సి వస్తుంది. ఇది చేస్తే అది చేస్తే ఇది అవుద్ది, అది చేస్తే ఇది చేస్తే అది అవుద్ది, ఇది చేస్తే అది చేస్తే ఇది అవుతుంది. దాని తర్వాత ల్యాబ్లో ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్ చేస్తారో ఇంక మర్చిపోవచ్చు. అంటే పట్టాల్సిన అవసరం, అది ఒక చిత్రంగా కూర్చుండిపోద్ది. అది అనుభవపూర్వకమైన జ్ఞానం. హల్లెలూయా. ఇది మనకు అవసరం. భయమును, సాతానును, మనం ఎదుర్కొనే సమస్యల్ని జయించడానికి మనకు కావాల్సింది మరి మానసిక జ్ఞానముతో పాటు అనుభవపూర్వకమైన జ్ఞానం అవసరం. చూడండి ఇక్కడ 1 సమూయేలు 17 చూసినట్టయితే, ప్రతిరోజు గొలియాత్ అనేటువంటి మరి ఆజానుబాహుడు, జాయింట్ 40 దినములు 40 రాత్రులు వచ్చి సవాలేస్తా ఉన్నాడు. మీలో ఎవడైనా ఒక్కడు నన్ను ఎదిరించి ఓడించినట్టయితే మేమందరం మీకు బానిసలుగా మారుతామన్నాడు. రాజైన సౌలు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాడు, అభిషేకించబడినటువంటి వాడు. అవునండి. ఆయన కూడా భయపడుతున్నాడు. 2 వచనాలు, 10వ వచనము 24వ వచనం చూడండి, 2 చదవండి. 1 సమూయేలు 17:10-24. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. చూసారా ఏమైందండి? వాడి మాట వినగానే వీరందరూ బహుభీతులైరి. చూసారా ఏమైంది? ఒక చిత్రం ఏర్పడుతుంది వారి మనసు. అయ్యి బాబోయ్, ఆవిడ చూసారా వాడితో. ఇప్పుడు లేగమ్మ ఒకసారి హలో చెప్పు, నాకు హలో చెప్పండి, హలో అండి. అవునా? ఇలా చూస్తున్నాం. అదే మీరు గొలియాత్ అనుకోండి, హలో చెప్పాలి, ఇలా చెప్పాలి, ఇలా కూడా కాదు, ఇలా చూడాలి. అంత ఎత్తు కూర్చోండి, అంత ఎత్తు, నాకంటే ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయినా ఇశ్రాయేల్ సైన్యంలో ఉన్న ఏ వ్యక్తి కంటే 2.5 రెట్లు 3 రెట్లు పెద్దగా ఉన్న వ్యక్తి. ఇది కట్టుకథ కాదు. ఈ రోజుల్లో కూడా కొన్ని స్థలాల్లో లోకంలో తవ్వినప్పుడు కళేబరం అంటారా, కళేబరం స్కెలిటన్ 12 feet 15 feet స్కెలిటన్స్ కనపడుతున్నాయి ఆర్కియాలజికల్ డిస్కవరీస్లో.
సో గొలియాత్ గురించి మాట్లాడినప్పుడు ఇదొక మిస్టికల్ మిత్ కాదు, ఇది నిజం. అర్థమైంది మీ అందరికీ? ఇది నిజము. అయితే అతన్ని ఎదుర్కోవాలని ఎవరికైనా నిజంగా చూస్తే ఇలా చూసుకోండి, నా బలము వాడి తొడ నా కడుపు నా ఏరియా కంటే పెద్దగా ఉంది. తొడ పక్కన వాడి చెయ్యి, వాడిని నేను ఓడిస్తానా? అయ్యి బాబా, ఆడు నాతో పోరాడే అవసరం లేదు, నా దగ్గర అంటే చాలు ఏలుతో ఓడించగలరు. ఈ భయంతో పారిపోతున్నారు అందరు. చూసారా? సహజమైన జ్ఞానం ఇది, మానసిక జ్ఞానం ఇది. వీరందరూ వినండి, వీరెవరు? అబ్రహాము సంతానము. అబ్రహాముతో ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అది 1:7, నీ శత్రువుల గవినిని నువ్వు స్వాధీనపరుచుకుందు. చూసారా? శత్రువు ఎవడు కూడా నిలబడలేడు. యెహోషువతో ఒక మాట అన్నాడు, నో మ్యాన్ షల్ బి ఏబుల్ టు స్టాండ్ అప్ అగైన్స్ట్ యు అన్నాడు. ఏ మనుషుని ఎదుట నిలవలేడు. ఈ వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ వారికి మానసికంగా తెలుసు, అనుభవపూర్వకంగా తెలియదు. రాజైన సౌలు అభిషేకించబడ్డాడు, కానీ అనుభవం ఉందా దేవునితో? దేవునికి ఆయనకి అనుభవం ఉందా, అనుబంధం ఉందా? లేదు. చూడండి, గమనించండి, ఇక్కడ బైబిల్లో ఎక్కడ కూడా సౌలు గారిని పిలిచి అభిషేకించక ముందు సౌలు దేవునితో నడిచినట్టు కానీ, దేవునితో సంభాషించినట్టు కానీ, దేవునితో అనుభవం ఉన్నట్టు కానీ ఎక్కడా వ్రాయబడలేదు. కానీ దేవుని కృపని బట్టి ఎన్నుకోబడ్డాడు. ఆయన నడకని బట్టి కాదు, ఆయన భక్తిని బట్టి కాదు, ఆయనకున్న దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి కాదు. ఆమేన్. అయితే ఈ సమస్య వచ్చినప్పుడు భయపడ్డాడు ఈయనతో పాటు ఆయన సైన్యాధిపతులు, ఆయన సైనికులు అందరూ భయపడ్డారు. అదే పరిస్థితిలో 17 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి దావీదు వచ్చాడు. అవునండి? దావీదుని ఒకసారి గమనించండి. ఇదంతా చూసి నవ్వుతున్నాడు ఆ పిల్లోడు, యవనస్తుడు. వీరికి దావీదుకున్న తేడా చూడండి. దావీదుకి మానసిక జ్ఞానమే కాదు, అనుభవపూర్వకమైన జ్ఞానం ఉంది దేవునితో. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు ఏం రాశాడు? రుచి చూసి తెలుసుకో, యెహోవా ఉత్తముడిని తెలుసుకో. రుచి చూసి, అది అనుభవం అంటే. మనకి అనుభవం ఉందా, లేకపోతే నామకార్థ క్రైస్తవులమా మనం? నీవు ఎదుర్కొనే సమస్యలో నిలబడి నిశ్చయతతో నిలబడి, నేను గెలుస్తాను, నేను ఓడిపోను, నేను స్వస్థపరచబడ్డాను, నేను చనిపోను, నేను జీవిస్తాను, నేను గణపరుస్తాను దేవుని. నీ ఆర్థిక పరిస్థితులు దేవుడు నాకు సహాయపడతాడు, నేను బయటకు వస్తాను, నేను సాక్ష్యము చెప్తాను. ఈ విశ్వాసముతో పలకాలంటే, ఆ ధైర్యంగా నిలబడి ఆ భయమును భీతిని ఓడించాలంటే దేవుని వాక్యములో మానసిక జ్ఞానముతో పాటు అనుభవపూర్వకమైన జ్ఞానం అవసరం. అందుకే బిడ్డలారా, మిమ్మల్ని ప్రోత్సహిస్తూ బ్రతిమలాడుతున్నాను. ఏమని? ప్రతిరోజు 1 గంట సేపైనా భాషల్లో ప్రార్థన చేయాలి. గొలియాత్ని చూసి ఆయన భయపడలేదు. ఇప్పుడు లోతుగా ఆలోచించే సమయం లేదు, కానీ గొలియాత్ని చూసి వీరందరూ వెనుతిరిగి పరిగెడుతుంటే దావీదు ఆయన తట్టు పరిగెట్టాడు. హల్లెలూయా. అటువంటి జ్ఞానములోకి, అటువంటి అనుబంధములోకి దేవునితో, అటువంటి సంబంధము అనుబంధము కలిగిన వ్యక్తులుగా మనం మారాలి. మన ప్రయాసం అంతా ఏదో సంఘానికి వచ్చేసి 2 గంటల సమయం గడిపేసి, లేకపోతే ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి 2 వచనాలు చదివేస్తే సరిపోదు. ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన నేను అనుభవించాలనే కాంక్ష, తృష్ణ మన హృదయంలో ఉండాలి. అటువంటి వారే ఈ చెడ్డ సమయాల్లో, ఈ పరీక్షల్లో జయించగలరు. ఎందుకు? ఆ ధైర్యము నీ హృదయంలో ఉంటుంది కాబట్టి, ఆ స్థిరత్వము దేవుడు నీకు ఇస్తాడు కాబట్టి, తన వాక్యములో ఆ స్థిరత్వాన్ని ఇస్తాడు, ఆ ధైర్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జనులారా వినండి, దేవుని వాక్యములో ఉన్న ఏ వాగ్దానం పొందాలన్నా
వాక్యముతో, వాక్య జ్ఞానముతో, అనుభవపూర్వకమైన జ్ఞానమే మనము దాన్ని పొందే విధంగా మనకి ద్వారము తెరుస్తుంది. నేను ఏమన్నా, ఇట్ గివ్స్ యాక్సెస్. ప్రవేశమును కలుగజేస్తుంది. నాలెడ్జ్ గివ్స్ యాక్సెస్ టు వాట్ గాడ్ హస్ ప్రామిస్డ్. దేవుడు వాగ్దానం చేసిన దానికి జ్ఞానం అనేది మనకు ప్రవేశం కలిగజేస్తుంది అన్నమాట. అందుకే మీరు ఏ వృత్తిలోకి వెళ్ళినా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా మీరు జయిస్తూ ఉన్నత స్థితిలో ఉండాలంటే మీ కష్టార్జితమే కాదు, దేవుని ఆశీర్వాదం అవసరం. యువర్ హార్డ్ వర్క్ నీడ్స్ ద ఫేవర్. నీ కష్ట పనిపై దేవుని కటాక్షం అవసరం. హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. కష్టపడి పనిచేయడం ముఖ్యమే. బట్ హార్డ్ వర్క్ డస్ నాట్ ప్రామిస్ సక్సెస్. నీ కష్ట పని విజయమును ఖచ్చితంగా ఇవ్వలేదండి. Because there are a lot of hard working people that are struggling. ఎందుకంటే ఎంతో కష్టపడి పనిచేసే ప్రజలు ఉన్నారు. Gives you victory కానీ దేవుడు విజయాన్ని ఇచ్చేది is when hard work is crowned with favor. ఆ కష్ట పనిపై దేవుని కటాక్షం ఉన్నప్పుడు విజయం కలుగుతుంది. హల్లెలూయా. అర్థమైన వారామి చెప్పండి. అర్థమవుతుంది మీ అందరికి నేను చెప్పేది? మనం కష్టపడాలి. దేవుడు మనల్ని ఉత్తిగా ఉండి సమయం వ్యర్థం చేయమంటలే, కష్టపడాలి. కానీ మన కష్టముతో పాటు ఆయన ఆశీర్వాదం అవసరం. ఆయన ఆశీర్వాదం మనం పొందాలంటే ఆయనతో సమయం గడపాలి, ఆయన ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలి, ఆయన వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. ఇష్టం వచ్చిన బతుకుతూ దేవా నన్ను దీవించండి, దేవుడు దీవించడు. దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ, దరిద్రపు జీవితం జీవిస్తూ, లోకం జీవించినట్లు జీవిస్తూ, మనం ఎంత అన్ని రకాల విషయాల్లో మనం పాల్గొంటూ, మరి దేవునికి అసహ్యమైన వాటిలో మనం పాల్గొంటూ, దేవునికి హృదయాన్ని దుఃఖము కలిగించే వాటిలో మనం ఇన్వాల్వ్ అయ్యి వాటిలో మనం పాల్గొంటూ దేవానికి సహాయం దేవాలను దీవించండి, దేవుడు దీవించాడు. దేవుడు దీవించలేడు, ఎందుకంటే దేవుడు తన వాక్యాన్ని ఉల్లంఘించలేడు కాబట్టి. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి వాక్యం ఏం చేస్తుంది? సరైన మార్గంలో పెడుతుంది మనల్ని. వాక్యం ఏం చేస్తుంది? జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. వాక్యంలో ఆ విధంగా నడిచినప్పుడు మనకి ఏం చేస్తుంది? దేవుని యొక్క కృప మన జీవితాల మీద మనం అనుభవిస్తూ జయకరమైన జీవితము జీవించగలము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దీవించబడుతున్నారా? అయితే ఇప్పుడు ఇంకా ముందుకెళ్దాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయంకి వెళ్దాం మళ్ళీ ఒకసారి. 26వ వచనం చూసుకుందాం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఆగండి, ఇక్కడ ఒకసారి గమనించండి. వీడు మాట్లాడిన మాటలు, వీడు వేసిన సవాల్ని బట్టి ఇశ్రాయేలు సైన్యము సౌలుతో పాటు బహుగా భయపడి భీతితో పారిపోతుంటే ఈ యవ్వనస్తుడు వచ్చి ఒక మాట అంటున్నాడు, వీడెవడు అంటున్నాడు. ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, సున్నతి లేనటువంటి వాడు, వీడు ఎవడు? యెహోవా సైన్యములను ఎదిరించడానికి సవాలు చేయడం వీడు ఎవడు అంటున్నాడు. అయ్యా, ఎలా మాట్లాడుతున్నాడు ఈయన? గమనిస్తున్నాడు. సున్నతి లేనివాడు అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. దావీదుకి నిబంధన, దేవుడు చేసిన నిబంధనలో ఉన్న బలాన్ని ఎరిగినవాడు, అనుభవించినటువంటి వ్యక్తి. నిబంధన ఎటువంటిదంటే, ఎప్పుడైనా నిబంధన అంటే ఎటువంటిదంటే, నిజంగా ఆలోచించినట్టయితే అది ఒక అగ్రిమెంట్ అన్నమాట, ఒప్పందం. నిబంధనలో ఏర్పరచబడిన ఒప్పందం ఎటువంటిదంటే దాని నుంచి నువ్వు బయటికి రాలేవు. ఒకటే ఒక మార్గం ఉంది దాని నుంచి బయటికి రావాలి, మరణం. అందుకే వివాహమైనప్పుడు వాగ్దానాలు ఒకరికొకరు చెప్పినప్పుడు ఏమంటే, టిల్ డెత్ డూ అస్ అపార్ట్ అంటారు. మరణము మనల్ని వేరు చేసేంత వరకు. చూసారా? అది నిబంధన, కాంట్రాక్ట్ కాదు. మ్యారేజ్ ఇస్ నాట్ అ కాంట్రాక్ట్. వివాహం ఒక ఒప్పందం లాంటిది కాదు. మ్యారేజ్ ఇస్ నాట్ ఈవెన్ అన్ అగ్రీమెంట్. ఇట్ ఈస్ మోర్ దెన్ అన్ అగ్రీమెంట్, ఇట్స్ అ కవెనెంట్. ఒక నిబంధన ఉన్నది. దాని నుంచి నువ్వు ఎప్పుడు విడుదల పొందుతావంటే, ఒక వ్యక్తి, ఆ ఇరువురిలో ఒకరు మరణించినప్పుడే ఆ మిగిలినటువంటి వ్యక్తి
ఆ యొక్క నిబంధన నుంచి విడుదల పొందగలడు. కాబట్టి దేవుడు మనిషితో చేసినటువంటి వాగ్దానాలు నిబంధనలో ఏర్పరచబడ్డాయి. యేసు ప్రభు కూడా మరి వెన్ హి వాస్ లాస్ట్ సప్పర్, చివరి భోజనం భుజించేటప్పుడు ఒక మాట అన్నాడు, ఈ రక్తమును, ఈ యొక్క ఆ ద్రాక్షారసం తీసుకొని దీనిలో నూతన నిబంధన స్థిరపరుస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. దేవుడు మనతో నిబంధన ఏర్పరిచాడు. ఇప్పుడు అది నిబంధన అంటే దాని యొక్క నిజమైనటువంటి అర్థాన్ని తెలుసుకొని ఆ నిబంధనలో ఉన్న బలాన్ని మనం అనుభవించాలి. మానసికంగా మనకందరికీ తెలిసి ఉండొచ్చు, అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి. అందుకు ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఆయన కీర్తనకారుడు. గమనించండి, సౌలుకి దావీదుకి తేడా ఏంటంటే, సౌలు రాజు, దావీదు ఏంటండి గొర్రెల కాపరి. గొర్రెల కాపరి కానీ గొర్రెల్ని చూసుకుంటూ ఎడారిలో ఉన్నాడు, అడవిలో ఉన్నాడు. అడవిలో ఉంటూ ఏం చేస్తున్నాడు, ఆయన యొక్క హార్ప్ అంటే వీణే, సితారా, వీణే, తెలుగులో ఏమంటారు, హార్ప్ అంటారు కదండి, వాణి. వీణ అంటే తప్పు, వీణ కాదు, అది వీణ అని మార్చారు కానీ తెలుగులో లేదు దానికి ట్రాన్స్లేషన్. హార్ప్ ఇస్ నో, వీణ కాదు. వీణ ఇలాగ ఉంటుంది, ఇలా ఏదో ఉంటుంది, వీణ కాదు. దావీదు వాయించింది వీణ కాదు, హార్ప్ అంటారు. వీణ కంటే చాలా బాగుంటుంది అది. అయితే ఆయన అడవిలో అది వాయిద్యం వాయిస్తూ దేవుని గణపరిచిన వాడు. ఆయన దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఒక అనుబంధము దేవునితో నడవడం అనేది నేర్చుకున్న. అందుకే వినండి, క్రైస్తవత్వం అనేది ఒక మతము కాదు, ప్రభువుతో నడక. నేను ఇంగ్లీష్లో ఒక మాట అంటాను, వినండి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్, ఇట్స్ ఎ రిలేషనల్ వాక్ విత్ జీసస్. క్రైస్తవ్యం అనేది ఒక మతము కాదు, కానీ యేసుతో ఒక సంబంధంతో కూడిన ఒక ప్రయాణం, ఒక వ్యక్తితో సంబంధం. ప్రభువుని ఒక వ్యక్తిగా నువ్వు తెలుసుకోవాలి. మీ బైబిల్ ఇవ్వండి ఒకసారి. మనము దేవుని వ్యక్తిగా తెలుసుకోవడం కంటే ఈ పుస్తకానికి ఎక్కువ విలువ ఇస్తాం. కింద పడితే లేపి ఇలాగ మొత్తుకుంటాం. వినండి, ఈ ప్రింట్ అంటే ఏమంటారు, ప్రింటింగ్, ముద్రించిన ఈ పుస్తకానికి బలము లేదు. ఎప్పుడైతే ఈ పుస్తకంలో ఏది ముద్రించారో అది నీ హృదయంలో నాటబడుతుందో, నువ్వు విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు అప్పుడు బలం ఉంటుంది దానికి. అనేక మందికి ఒక ఐ గివ్ యూ న్యూస్, వార్త చెప్తాను. ఒక వార్త, సువార్త కాదు, వార్త చెప్తాను. మనం ఏమనుకుంటే ఇది చూస్తే సైతాన్ని భయపడదండి ఈ పుస్తకాన్ని చూసి. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు భయపడదని అంటే, వాడు చదువుతాడు ఇది కాబట్టి. అవునండి, నేను చెప్పే సత్యం అయితే ఆమె చెప్పండి. వాడు ఇది చదవకపోతే ప్రభువుని వాక్యంలో వ్రాయబడిన దాన్ని బట్టి శోధించగలిగాడా? ఎలా శోధించాడు? ఈ విధంగా వ్రాయబడింది అని చెప్పాడా లేదా ప్రభుతో? అంటే వాడు చదువుతాడు. అందుకే పుస్తకాన్ని భయపడ్డు. ఈ పుస్తకంలో వ్రాయబడ్డది నా హృదయంలో నాటబడి అది ఆత్మపూర్వకంగా విడుదల దానిని బట్టి సాతాన్ని జయిస్తాం, దాన్ని బట్టి సాతాన్ని వెళ్ళగొడతాం, దానిని బట్టి సాతాన్ని బంధిస్తాం. అర్థమైంది మీ అందరికీ? హల్లెలూయా. కాబట్టి వ్యక్తిని తెలుసుకోవాలి. యేసు ప్రభు అనే వ్యక్తిని, పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తిని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా.